ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. ज्योतिर्लिंग शिव की तथा कलयुग सृष्टि का महाविनाश का दिव्य साक्षात्कार. శివుడి జ్యోతిర్లింగము మరియు కలియుగ సృష్టి యొక్క మహా వినాశనం యొక్క సాక్షాత్కారం దాదా లేఖరాజ్ కి ఎలా అయిందో ఈరోజు మనం తెలుసుకుందాం. कुछ समय के बाद दादा वाराणसी में चले गए. वहां वे अपने एक मंत्र की वटिका में बैठकर मनन किया करते हैं. वह एकांत में बैठकर जब वे प्रभु चिंतन करते हैं, उन्होंने नित्य नए अनुभव और दिव्य साक्षात्कार हुआ करते. तब वे अपने घर में जो पत्र लिखा करते थे, उससे यह बात स्पष्ट मालूम होती थी. ब्रह्मा कुमार ब्रजेंद्र जी दादा की लौकिक पुत्र वधु कहती थी. दादा के एक पत्र में लिखा, खजाना बहुत है, पा रहा हूं पा रहा हूं. दूसरे पत्र में लिखा, चाबी मिल गई, पा लिया पा लिया. మరి కొంచెం కొన్ని సమయం తర్వాత, అంటే నిన్న మనం బాంబే గురించి తెలుసుకున్నాం. దాదాకి ఏ విధంగా చతుర్భుజ సాక్షాత్కారం ఎలా అయింది. కొంచెం సమయం తర్వాత దాదా వారణాసికి వెళ్లారు. అక్కడ వారు ఆ మంత్రాన్ని ఒక కోటలో కూర్చొని బాగా మంత్రిస్తూ ఉన్నారు. ఏకాంతంలో కూర్చొని ప్రభు చింతన వారు చేసేవారు. కొత్త కొత్త దివ్య సాక్షాత్కారాలు జరిగేవి. వారు వెంటనే ఏవైతే సాక్షాత్కారాలు అయ్యాయో వారి ఇంట్లో వారు ఒక లెటర్ లో రాసేసేవారు. స్పష్టంగా అనుభవం అయ్యేది. సో ఏవైతే రాస్తారో అది సాక్షాత్కారం అవుతుంది, ఏవైతే సాక్షాత్కారం అవుతాయో అవి కూడా దాదా రికార్డ్ చేసుకునేవారు. బ్రిజేంద్రది ఎవరైతే దాదా యొక్క లౌకిక వధువు ఉన్నారో వారు ఈ విధంగా చెప్పారు. దాదా రాసేవారు, ఖజానాలు చాలా దొరికాయి, పొందాను. పుత్రిక ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నారు, ఈ విధంగా రాశారు, ఖజానాలు నాకు ఎన్నో దొరికాయి, పొందేశాను. నాకు ఖజానాలు తీసుకునే తాళం చెవి కూడా దొరికేసింది, నేను పొందేశాను. ఈ విధంగా దాదా ఎన్నో లెటర్స్ ఈ విధంగా రాసేవారు. उन दिनों दादा के अनेक अलौकिक अनुभव हुए और उसी स्थिति में दादा ने लिखा, पालिया जो था मैं पाना और क्या बाकी रहा. एक दिन दादा को निराकार ज्योतिर्लिंग शिव परमात्मा का साक्षात्कार हुआ. तदा कलयुग सृष्टि का महाविनाश का साक्षात्कार हुआ है. ఈ విధంగా దాదా అలౌకిక అనుభవాలు ఎన్నో రాసేవారు. ఒకరోజు దాదా ఇలా కూడా రాశారు, పొందాల్సిందంతా పొందేశాను, ఇంకా పొందడానికి ఏమీ మిగల్లేదు అని. ఈ ఒకరోజు దాదాకి జ్యోతిర్లింగ శివ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కూడా జరిగింది. కలియుగ సృష్టి యొక్క మహా వినాశనపు సాక్షాత్కారం కూడా జరిగింది. దాదా ఒక భయంకరమైన బాంబ్స్ ఎలా అయితే తయారు చేశారో అవి కూడా సాక్షాత్కారం చేసుకున్నారు. मरी उन्हें आभास हुआ 5000 वर्ष पहले महाभारत युद्ध में इन अस्त्रों प्रयोग हुआ था, जिसे महाभारत ग्रंथ में अग्नि बाणी, ब्रह्मास्त्र और मिसाइल कहा गया. वे अभी अस्त्र शस्त्र है. उन्हें द्वारा अमेरिका तथा यूरोप लोगों का महा विनाश हो रहा है. దాదాకి ఇది కూడా సాక్షాత్కారం అయింది. 5000 సంవత్సరాల క్రితం కూడా మహాభారత యుద్ధం అనేది నడిచింది. మహాభారత యుద్ధంలో ఆ ప్రయోగంలో ఎన్నో గ్రంథాలు మహాభారతంలో కూడా రాశారు కదా. ఎన్నో బ్రహ్మాస్త్రమాలు తయారు చేశారు, అగ్ని యొక్క బాణాలు తయారు చేశారు, దాని ద్వారా వినాశనం అవుతుందని. ఈ విధంగా మహా వినాశనపు సాక్షాత్కారం కూడా అయ్యింది. దాదాకి జిన్ దినో మే సాక్షాత్కార్ హువా హే, उस दिन सभी अमेरिका ने एटम और हाइड्रोजन बॉम्ब फेंके थे. बल्कि तब जिज्ञासियों लोग प्रयोगशाली में उन पर प्रयोग कर रहा है. మరి దాదాకి ఏ రోజైతే ఈ సాక్షాత్కారం జరిగిందో ఆ రోజు కూడా అమెరికాలో ఆటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, హిరోషిమా, నాగసాకి వీటన్నిటిని ప్రయోగించారు, వీటన్నిటిని వదిలారు. అవెంతగా ప్రయోగం ఎంతగా పనిచేస్తాయి అని. సో ఈ విధంగా దాదాకి ఎన్నో రకరకాలుగా సాక్షాత్కారాలు జరిగాయి.
అలాంటి తాతానే మన బ్రహ్మ బాబా. ఓం శాంతి.